11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగము 34వ శ్లోకము. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణన్ తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యతిష్ఠా యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. తాత్పర్యము: వరకే నాచే చంపబడిన భీష్మ, ద్రోణ, జయద్రథ, సైంధవ, కర్ణాది యుద్ధ వీరులందరినీ నీవు సంహరింపుము. భయపడకుము. రణరంగమున శత్రువులను తప్పక జయింపగలవు కనుక యుద్ధము చేయుము. వివరణ: ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు ఇతర మహాయోధులందరూ ఇదివరకే చంపబడిరి కావున నీవు వారిని సంహరింపుము. నొందక కేవలము యుద్ధము నొనరింపుము. నీవు తప్పక రణమున నశింపచేయగలవు. భగవంతుడు ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు మరియు కర్ణుడు అనే 4 పేర్లను ప్రస్తావించారు. భీష్ముడు మరియు ద్రోణుడు గురువులు మరియు పూజ్యనీయులు. కర్ణుడు అత్యంత మహాబలశాలి మరియు మహావీరుడు. కౌరవ సేనలో అర్జునుడు ముందు యుద్ధము చేయగల సామర్థ్యము ఎవరికైనా ఉంది అంటే అది కర్ణుడు మాత్రమే. కర్ణుడు మహావీరుడే కానీ శాపగ్రస్తుడు. కర్ణుడు విలువిద్యను నేర్చుకునేందుకు ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళినప్పుడు ద్రోణాచార్యుడు విలువిద్యను నేర్పడానికి నిరాకరించాడు. తనకు విలువిద్యను ఎవరు నేర్పరని భావించి 12 మార్లు క్షత్రియులను ఓడించిన పరశురాముని దగ్గరకు తాను బ్రాహ్మణునని అబద్ధం చెప్పి విలువిద్యను నేర్చుకున్నాడు. పరశురాముడు కర్ణుడిని బ్రాహ్మణుడిగా భావించి తన దగ్గర ఉన్న దివ్య శస్త్రాలను ప్రసాదించెను. ఒకరోజు పరశురాముడు మధ్యాహ్న భోజనానంతరము విశ్రాంతి తీసుకోవడానికై కర్ణుని ఒడిలో తలపెట్టుకుని పడుకున్నారు. అంతలో ఒక విషపూరితమైన తేలు కర్ణుని తొడపై కాటు వేయటం ప్రారంభించింది. తేలు కాటు నొప్పి సంసారంలో గల అతి బాధాకరమైన పీడలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. అటువంటి బాధను గురువు యొక్క నిద్రాభంగము కలగకూడదని భావించి ఆ బాధను భరించాడు. తేలు అతని తొడను పట్టి కాటివేస్తూ ఉండటం వలన తొడ నుండి రక్తం రావడం ప్రారంభించింది. ఆ రక్తధార పరశురాముడి యొక్క చెవిని తాకింది. రక్తధార స్పర్శతో పరశురాముడు కళ్ళు తెరిచెను. ఆ దృశ్యం చూసిన పరశురాముడికి కోపం వచ్చింది. ఇంత తీవ్రమైన బాధను భరించే శక్తి బ్రాహ్మణ బిడ్డకు ఉండదని, కర్ణుడు క్షత్రియుడని అబద్ధము చెప్పి తన దగ్గర జ్ఞానాన్ని సంపాదించాడన్న కోపంతో తన ద్వారా పొందిన జ్ఞానము అత్యంత అవసరమైన రోజున నీకు గుర్తుండదని కర్ణుడిని శపించాడు. అందుకే కర్ణుడు మహావీరుడైనప్పటికీ శాపగ్రస్తుడు. జయద్రథుడు అర్జునులా మహావీరుడు కాదు. అర్జునుడి ముందు నిలబడి పోరాడే సత్తా కూడా లేదు, కానీ అతను గొప్ప రథసారథి మరియు వరప్రసాదం కలవాడు. జయద్రథుడు దుర్యోధనుని చెల్లెలు దుశ్చల యొక్క భర్త, మగధరాజు. అతను ఎప్పుడైతే ద్రౌపదిని చూశాడో నుండి కుటిల దృష్టితో పరికించసాగాడు. వనవాస సమయంలో ద్రౌపది ఒంటరిగా ఉన్న సమయాన్ని గ్రహించి పాండవులు లేని సమయంలో ఆశ్రమంలో ఉన్న ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. జయద్రథుడు దుశ్చల భర్త కావున ద్రౌపది సాదరముగా ఆహ్వానించింది. ఈ కాలంలో కొంతమంది ద్రౌపదిని తమ మనోస్థితికి అనుగుణంగా చిత్రీకరిస్తున్నారు. కానీ పూర్తి మహాభారతంలో చూసుకుంటే ద్రౌపది మాత యొక్క ఆచరణలో ఒక్క తప్పు కూడా కనిపించదు. మన ఇతిహాసాలలో పూజ్యనీయమైన మహిళ, పాండవులకు కూడా పలుమార్లు ధర్మశీలతను చెప్పిన మహాధర్మశీలి. జయద్రథుడు ద్రౌపదిని ఆశ్రయించి తనతో రమ్మని బలవంత పెట్టాడు. ద్రౌపది నిరాకరించడంతో ఆమె చేయి పట్టుకుని రథము పైన కూర్చుండబెట్టాడు. అదే ఆశ్రమంలో ఉన్న మునులు మరియు ఋషులు పాండవులకు సమాచారాన్ని అందించారు. విషయం తెలుసుకున్న పాండవులు మార్గమధ్యంలో జయద్రథుడును పట్టుకున్నారు. జయద్రథుడు దుశ్చల భర్త కావున అర్జునుడు యుధిష్ఠిరుని ఆజ్ఞానుసారము అతని యొక్క ప్రాణాలను హరించలేదు. కానీ రథుడు తలపై 5 చోట్ల జడలు వేసి తలను క్షవరం చేయించారు. ఆ పరిణామానికి దిగ్భ్రాంతి నుండి ఎటు వెళ్లాలో తెలుసుకొనలేకపోయాడు.
జయద్రథుడి యొక్క తండ్రి వృద్ధక్షత్రుడు. ఆయన అరణ్యంలో ఉంటూ శివుని గురించి తపస్సు చేస్తూ ఉంటాడు. ఆదర్శప్రాయుడు. జయద్రథుడు ఆ దుస్థితిలో తండ్రిని ఆశ్రయించాడు. భ్రాంతిలో ఉన్న జయద్రథుడి దుస్థితిని చూసి తండ్రి జాలిపడ్డాడు. విషయం మొత్తం తెలుసుకుని జయద్రథుడిని వృద్ధక్షత్రుడు మందలించాడు. కానీ జయద్రథుడు ఎలాగైనా పాండవులపై కక్ష తీర్చుకోవాలని పట్టుపడడంతో ఆ తండ్రి కొడుకుని శాంతపరిచి శివమంత్రాన్ని ఉపదేశించాడు. జయద్రథుడు తీవ్ర తపస్సు చేశాడు. వృద్ధక్షత్రుడు వంటి గురువు కారణంగా శివుడు కూడా ప్రసన్నమై వరం కోరుకోమన్నారు. వెంటనే పాండవులను చంపాలన్న కోరికను తెలియపరిచెను. అది అసంభవమని శివుడు పలికెను. జయద్రథుడు తపస్సుకు మెచ్చి శివుడు, జీవితంలో ఒక్కరోజు పాండవులు నిన్ను చంపాలనుకున్నా చంపలేరు అని వరం ఇచ్చెను. జయద్రథుడు సంతోషపడలేదు. తన తండ్రి దగ్గరికి వెళ్ళి వరము కావాలన్నాడు. తండ్రి కూడా పాండవులను సంహరించేటంతటి శక్తి తనకు లేదని, ఎవరైతే నీ తలను నరికి నేలపై పడివేస్తారో వారి తల 1000 ముక్కలవుతుందని వరం ఇచ్చారు. మహాభారతంలో అంతిమ రోజున కర్ణుడు తన శక్తిని మరిచిపోయాడు. ఏ రోజైతే చక్రవ్యూహములోనికి అభిమన్యుడు వెళతాడో జయద్రథుడు ఒక్కడే చక్రవ్యూహము బయట 4 పాండవులను అడ్డుకున్నాడు. జయద్రథుడి కారణంగా 4 పాండవులు అభిమన్యుడిని రక్షించలేకపోతారు. 7 పాపులు అభిమన్యుడిని చుట్టుముట్టి చంపేస్తారు. అభిమన్యుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవటానికి మరుసటి రోజు సూర్యాస్త సమయానికి ముందు జయద్రథుడిని చంపుతానని లేదా తాను చనిపోతానని అర్జునుడు ప్రతిజ్ఞ చేస్తాడు. భగవంతుడు తన లీల ద్వారా సూర్యుడికి గ్రహణం పట్టించి బహిర్గతం చేస్తాడు. భగవంతుడు అర్జునునికి చంద్రాకారపు బాణంతో జయద్రథుని తలని సంధించి సమంత తీర్థము వైపు ఎగిరేయమని చెప్పెను. జయద్రథుని తల ఎగిరి అతని తండ్రి ఒడిలో పడుతుంది. వృద్ధక్షత్రుడు వెంటనే లేవడము వలన జయద్రథుని తల కింద పడుతుంది. వృద్ధక్షత్రుని తల 1000 ముక్కలవుతుంది. భగవంతుడు భీష్ముడు, ద్రోణుడు ఖచ్చితంగా చంపబడతారని తెలిపెను. కర్ణుడు మహావీరుడైనప్పటికీ శపించబడ్డాడు. జయద్రథుడు వరం పొందినప్పటికీ తనను తాను రక్షించుకోలేకపోయాడు. రామాయణంలో కూడా ఇలాంటి ఒక పాత్ర ఉంది. మహావీరుడు మరియు వరగ్రస్తుడైనప్పటికీ భగవంతుడి ద్వారా చంపబడ్డాడు. కిష్కింధకాండలో వాలి అనే పాత్ర ఉంటుంది. వాలి మహాబలశాలి. రావణుడు కూడా ఓడించలేకపోయాడు. వాలి దగ్గర అత్యంత విలువైన వరదానం ఉన్నది. ఏ వీరుడైతే వాలితో యుద్ధము చేయడానికి ముందుకు వెళతాడో ఆ వీరుని యొక్క బలము సగమైపోతుంది. అందుకే రావణుడు కూడా ఓడించలేకపోయాడు. శ్రీరాముడు సుగ్రీవునికి రాజ్యాభిషేకం చేయదలిచెను. వాలి సుగ్రీవుని యొక్క భార్యను అపహరించెను, అనాచారము చేసెను. కావున ఖచ్చితంగా శిక్ష పడాలని నిర్ణయించుకొనెను. సుగ్రీవుడిని పోరాడమని భగవానుడు కోరెను. సుగ్రీవుడు భయము కారణంగా నిరాకరించెను. శ్రీరాముడితో వాలిని చంపమని సుగ్రీవుడు కోరెను. కానీ భగవంతుడు సుగ్రీవుని సాధనము నిమిత్త మాత్రముగా ఉండమనెను. భయము కారణంగా సుగ్రీవుడు భగవంతుడిని శంకించెను. ఇప్పుడు భగవానుని పరీక్షించదలిచెను. అత్యంత కఠినముగా ఉన్న సాలవృక్షాన్ని ఖండించగలిగితే మీరు వాలిని చంపగలరని భావిస్తాను అనెను. భగవంతుడు ఒక్క చెట్టు కాదు, ఒకే బాణంతో ఏకంగా 7 చెట్లను ఖండించి చూపించెను. వాలి మరియు సుగ్రీవుడు ఒకే విధంగా కనిపిస్తారు. కావున శ్రీరాముడు తెల్లటి పూలతో చేయబడ్డ మాలను సుగ్రీవుని మెడలో వేసి యుద్ధమునకు పంపెను. సంహరించబడెను. వాలిని శ్రీరాముడు వధించెను. కానీ నిమిత్త మాత్రుడు సుగ్రీవుడయ్యను. భగవంతుడు ఏ పని చేసినా అందులో మనల్ని సాధనంగా లేదా నిమిత్త మాత్రులుగా చేస్తాడు. అందుకే ఏ పని చేయాలన్నా పూర్తి శక్తి మరియు దక్షతతో చేయాలి.